ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజోలు నియోజకవర్గం ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతుంది. అయితే ఈసారి చర్చకు కారణం జనసేన సంచలన విజయం కాదు, వైసీపీ ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం. కీలక నేతలు రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవటం, క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే బలమైన నాయకత్వం కొరవవటం, మరోవైపు టీడీపీ జనసేన కూటమి బలోపేతం కావటం వైసీపీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో సమన్వయం, క్యాడర్ ఉత్సాహం పునరుద్ధరణ అనే అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ రాజోలు మాత్రం అందుకు భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది. జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ విజయం సాధించి సంచలనం సృష్టించారు. అప్పట్లో జనసేనకు దక్కిన ఏకైక అసెంబ్లీ విజయంగా రాజోలు ఫలితం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎన్నికల అనంతరం రాపాక వరప్రసాద్ వైసీపీకి దగ్గర కావడం, ఆ తర్వాత ఆ పార్టీలో చేరడంతో రాజోలు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిణామం జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు రాజోలు రాజకీయాల్లో మరొక కీలక మలుపుగా మారాయి. అసెంబ్లీ స్థానానికి గొల్లపల్లి సూర్యనారాయణను వైసీపీ బరిలోకి దింపగా రాపాక వరప్రసాద్ను అమలాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించింది. అయితే ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలతో వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడంతో పాటు నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వాన్ని అందించే పరిస్థితి కూడా బలహీనపడింది. ఎన్నికల తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం, మరోవైపు గొల్లపల్లి సూర్యారావు అనారోగ్య కారణాలతో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండడం పార్టీకి ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా పార్టీకి ఉన్న కేడర్ను సమన్వయం చేయడం, స్థానిక సంస్థలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం వంటి అంశాల్లో వైసీపీ వెనుకబడిందనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు వైసీపీ అధిష్టానం రాజోలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిని రాజోలు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. కొత్త ఇన్ఛార్జ్ నియామకం ద్వారా నియోజకవర్గంలో పార్టీకి కొత్త దిశను ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ఛార్జ్ మార్పుతోనే పార్టీ పుంజుకుంటుందా అన్నది అసలు ప్రశ్న. రాజోలులో వైసీపీకి ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం నాయకత్వ మార్పుతో పరిష్కారం అయ్యేది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, వర్గ విభేదాలను తగ్గించడం, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం కొత్త ఇన్ఛార్జికి కీలక బాధ్యతలుగా మారనున్నాయి. మరోవైపు రాజోలులో తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. గొల్లపల్లి సూర్యరావు సోదరుడి కుమార్తె గొల్లపల్లి అమూల్యకు టీడీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చర్చ సాగుతోంది. అమూల్య నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు స్థానిక సమస్యలపై పార్టీ తరఫున స్పందించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజోలులో టీడీపీ తన సంస్థాగత బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రాజోలు రాజకీయ ధ్రువీకరణాల్లో జనసేన పాత్రను కూడా తక్కువగా అంచనా వేయలేం. 2019లో జనసేన అభ్యర్థి విజయం సాధించిన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీకి ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఉంది. గత ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారినా జనసేనకు ఉన్న కేడర్, సామాజిక బలం, పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం వంటి అంశాలు పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన రెండు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండడంతో ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం వైసీపీపై అదనపు రాజకీయ ఒత్తిడిని పెంచే అంశంగా మారుతోంది. ఎన్నికల సమయంలో కూటమి ఓట్ల సమన్వయం ఏ మేరకు జరుగుతుంది అన్నది ఇప్పుడు రాజోలు ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారవచ్చు. ఒక పార్టీకి నాయకుడు ఎంత ముఖ్యమో ఆ నాయకుడి వెంట నడిచే కేడర్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం రాజోలులో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలు తిరిగి క్రియాశీలకంగా మార్చడం కొత్త ఇన్ఛార్జికి పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వంపై ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు నిర్వహించడం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను పెంచడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, స్థానిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మాత్రమే వైసీపీ తిరిగి బలపడే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం రాజోలులో వైసీపీకి మరో సవాలు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచడం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా కనిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే కూటమి పార్టీలకు రాజకీయంగా మరింత స్కోప్ దొరికే అవకాశం ఉంది. రాజోలు రాజకీయాల్లో ఇప్పుడే ఎవరి ఆధిపత్యం ఖరారైందని చెప్పడం తొందరపాటవుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో అప్పటి వరకు అనేక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. నాయకుల చేరికలు, పార్టీ అంతర్గత పరిణామాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పనితీరు, కూటమి సమన్వయం వంటి అంశాలు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయొచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తే వైసీపీ ముందున్న సవాళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాయకత్వ లోటును భర్తీ చేయడం, క్యాడర్ను మళ్లీ క్రియాశీలకంగా మార్చడం, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఈ 3 అంశాల్లో పార్టీ ఎంతవరకు విజయవంతమవుతుందన్నదే కీలకం. మరోవైపు టీడీపీ జనసేన కూటమి తమ సంస్థాగత బలాన్ని మరింత పెంచుకుంటే రాజోలు రాజకీయ పోరు మాత్రం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కొత్త ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరీదేవి నేతృత్వంలో వైసీపీ పునర్వ్యవస్థీకరణ ఎంతవరకు జరుగుతుంది? టీడీపీ జనసేన కూటమి బలాన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది? ఒకప్పుడు జనసేనకు సంచలన విజయాన్ని అందించిన రాజోలు వచ్చే రాజకీయ పోరులో ఎలాంటి తీర్పిస్తుంది అన్నది రాబోయే పరిణామాలే నిర్ణయించనున్నాయి. మొత్తంగా చూస్తే రాజోలులో వైసీపీకి ఇప్పుడు నాయకత్వం, కేడర్ సమన్వయం, రాజకీయ పునర్నిర్మాణం అనే 3 పెద్ద పరీక్షలు ఎదురవుతున్నాయి. కొత్త ఇన్ఛార్జ్ రాకతో పార్టీకి కొత్త ఊపిరి వస్తుందా అన్నదే ప్రస్తుత రాజోలు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.